ఓకే మాస్టర్స్, నిన్న మనం చక్కగా ఒపోనొపోనో అనే ఒక టెక్నిక్ని నేర్చుకున్నాం కదా. ఈరోజు మళ్ళీ మన ఆనంద్ మాస్టర్తో చక్కగా ఇంకో ప్రాసెస్ నేర్చుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ ఎవ్రీవన్? చెప్పండి, ఎస్ ఆర్ నో? ఆర్ యు రెడీ మాస్టర్స్? సో చక్కగా ఆనంద్ మాస్టర్ని మనము వెల్కమ్ చేసుకుందాము. మాస్టర్ స్వాగతం. చప్పట్లో స్వాగతం, చప్పట్లతో స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. మూడో రోజు గట్టిగా చప్పట్లు కొడదాం. భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 1, పిఎంసి ధ్యాన మహాయజ్ఞం 1. నిన్న మనం చెప్పుకున్న కాన్సెప్ట్ పేరేంటి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం సార్ స్టేజ్ ఎక్కారు కదా, ఏదో మీరే చెప్పుకోండి అన్నట్లున్నారు మీరు. హైదరాబాద్ నుంచి వచ్చినావు, ఏదో చెప్పాలని బాగా గట్టిగా వచ్చినావు. అది కూడా నువ్వే చెప్పు అన్నట్లు ఉంది. నాతో పాటు చెప్దాం. హో ఒపోనో పోనో. గట్టిగా చెప్పండి. హో ఒపోనో పోనో. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? 4 పాయింట్లు చెప్పుకున్నాం మనం. ఎందుకు సార్? నిన్న కదా నువ్వు చెప్పినావు, ఈరోజు ఎట్లా గుర్తుంటాయి? అవి కూడా నువ్వే చెప్పుకో. ఏదో నీ మానాన్ని చెప్పుకోవడానికి వచ్చినావు కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ సారీ. ఓకే, నన్ను క్షమించు. సెకండ్ పాయింట్ ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటి? నన్ను క్షమించినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 4వ పాయింట్ ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీతో ప్రేమగా ఉంటున్నాను. ఓకే. ఇది హో ఒపోనోపోనో టెక్నిక్. ఈ టెక్నిక్ని మనము మన మీద ఈ టెక్నిక్ని అప్లై చేసినప్పుడు మనం ఎన్నో విరుద్ధమైనటువంటి భావావేశాల నుంచి, మనల్ని మనం తక్కువ చేసుకోవడం నుంచి, మనల్ని మనం హింసించుకోవడం దగ్గర నుంచి, మనల్ని మనం బాధ పెట్టుకోవడం దగ్గర నుంచి మనం బయటపడతాం దీన్ని 40 days ప్రాక్టీస్ చేసినప్పుడు. అలాగే నెక్స్ట్ ఎదుటి వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు కానీ, ఓకే, ఈ టెక్నిక్ మనకు యూస్ చేసుకొని మనం దీని నుంచి పూర్తిగా బయటపడవచ్చు అనమాట. ఇది హో ఒపోనోపోనో టెక్నిక్. టెక్నిక్ వినడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ ప్రాబ్లం కరెక్ట్గా సమస్య వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడడానికి టెక్నిక్స్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఓకేనా? రైట్. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే బైరాన్ కేటీ ప్రాసెస్ అంటారు అనమాట. దీన్ని ఆవిడ దాన్ని ది వర్క్ అని కూడా పిలుస్తారు. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్ బైరాన్ కేటీ. ఈ ప్రాసెస్ అనేది ఎంత డీపర్ జర్నీ చేయిస్తుందంటే, మనలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంని చూసే పర్సెప్షన్ని మారుస్తుంది అనమాట ఆవిడ. ఇది మనకు తెలిసిందనుకో, ఈ ఒక్క విషయం కనుక ఎవరికైనా నిజంగా అర్థమైతే, అర్థం కాదు, అర్థమైతే ఈ భూమి మీద సమస్య ఉండదు, ప్రాబ్లమ్సే ఉండవు. అలా తనకున్నటువంటి ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి తనను తాను బయట వచ్చేసింది అనమాట, అన్నింటి నుంచి. ఆ ప్రాసెస్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కూడా 4 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ మనల్ని బయటికి తీసుకొచ్చేస్తాయి. నేను థియరీ చెప్తాను, మీలో ఎవరినో ఒకరిని స్టేజ్ మీదకి పిలిచి ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ కూడా అయిపోతుంది ఇప్పుడు. ఓకేనా? యా, స్టార్ట్. దిస్ ఈజ్ బైరాన్ కేటీ ప్రాసెస్. నెక్స్ట్, బైరాన్ కేటీ ఆవిడ December 6th, 1942 ఆవిడ బర్త్, ఆవిడ జననం అది. ఓకే. ఆమె ఒక అమెరికన్. షీ ఈజ్ ద స్పీకర్ అండ్ రైటర్. అలాగే ది వర్క్ ఆఫ్ బైరాన్ కేటీ, లేదా కేవలం ది వర్క్, ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఆవిడ చేసేటువంటి ప్రాసెస్ని ది వర్క్ అని పిలుస్తారని. ఈ యొక్క మెథడ్కి ఆవిడ ఎన్ని కోట్ల మందిని ప్రభావితం చేసిందంటే మాటల్లో చెప్పలేమన్నమాట. నెక్స్ట్, ఆమె కాలిఫోర్నియాలోని ఒజాయాలోని స్కూల్ ఫర్ ది వర్క్ మరియు టర్న్ అరౌండ్ హౌస్ను కలిగి ఉన్న ఆ యొక్క ఈ మూమెంట్కు ఫౌండర్ అనమాట ఆవిడ. ఆవిడ ఎప్పుడైతే తన ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటపడిందో, ఓ మై గాడ్, నా లోపల ఉన్న ఇన్ని ప్రాబ్లమ్స్కి నేను ఇంత ఈజీగా సొల్యూషన్ వచ్చినప్పుడు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా చిన్నవే కదా, నాకున్న ప్రాబ్లమ్సే కదా అందరికి ఉన్నాయి. సో ఈ మూమెంట్ని బాగా విస్తారంగా తీసుకెళ్ళాలి. పత్రి సార్ దేన్నైతే
శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఈ ఫార్ములాని ప్రపంచవ్యాప్తం చేయడానికి PSSM అనేది స్థాపించారో, ఈ జ్ఞానాన్ని నేను అందరికీ చెప్పాలా అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ది స్కూల్ ఫర్ ది వర్క్ అండ్ టర్న్ అరౌండ్ హౌస్ ఈ యొక్క మూమెంట్కు ఆవిడ కంకణం కట్టుకొని వర్క్ చేశారు. ఒక మూమెంట్ని ఆవిడ స్థాపించి ఆవిడ వర్క్ చేస్తున్నారు. టైమ్ మ్యాగజైన్ అని చెప్పేసి మ్యాగజైన్ ఏం చేస్తుందంటే ఈ భూమండలం మీద అత్యంత ప్రభావితం చేసేటువంటి వ్యక్తులను వాళ్ళు చెప్తుంటారు. ఆ మ్యాగజైన్ వాళ్ళు 21వ శతాబ్దానికి ఆధ్యాత్మిక ఆవిష్కర్త అని వాళ్ళు ఆవిడని వర్ణించడం జరిగింది. నెక్స్ట్, బైరాన్ కేటీ టెక్సాస్లోని బ్రికెన్ రిడ్జ్లో జన్మించారు మరియు కాలిఫోర్నియాలోని బాస్టోలో పెరిగారు. ఆమె తండ్రి ఒక రైలు ఇంజనీర్, ఆమె తల్లి ఒక హౌస్ వైఫ్. ఆమెకు 19 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. 3 పిల్లలు ఉన్నారు. ఆవిడ రియల్ ఎస్టేట్ చేసేవారు అక్కడ ఆ కంట్రీలో. నెక్స్ట్, ఆమె 3 పిల్లలతో 43 సంవత్సరాల వయసులో తన 2వ భర్తతో సంతోషంగా వివాహం చేసుకున్నప్పుడు ఆమె నిరాశ, అఘోరాఫోబియా, అతిగా తినడం మరియు కోడైన్ మరియు ఆల్కహాల్తో ఈ అలవాట్లన్నిటితోటి చాలా బాధపడింది ఆవిడ. మనకు ఇక్కడ ఒక పాయింట్ మనం చూస్తే తన 2వ భర్తతో వచ్చింది. అంటే ఫస్ట్ భర్తతో ఏమై ఉండాలి? డివోర్స్ అయిపోయి ఉండాలి. ఒక చర్య మన లోపల జరిగినప్పుడు ఆ చర్య తాలూకా ప్రతిచర్యలు చాలా జరుగుతాయి మన లోపల. దాని యొక్క అన్ని రకాల ఎమోషన్స్ ఆ సటిల్ బాడీస్లో ఉండిపోతాయి. ఆ పెయిన్, ఆ లోపల ఆమె ఫీల్ అయినటువంటి అన్ని ఫీలింగ్స్ అన్నీ కూడా ఆ లోపల శరీరాలలో ఉండిపోతాయి. అవి ఓకే, అవి మనల్ని ఎంత డ్యామేజ్ చేస్తాయంటే, ఉదాహరణకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు అర్థం కావడం కోసం. ఒక వ్యక్తి చాలా అద్భుతంగా ఉంటాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి చేష్టల్ని మనం కొన్నిటిని గమనిస్తే అతిగా తినడం. ఓకే, అంటే ఆకలి ఉండదు కానీ తింటూనే ఉంటారు. లోపల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ సహజంగా రెస్పాండ్ అయ్యేటువంటి తీరు మారిపోతుంది. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మనకు ఆ పర్సన్ని చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది. అంటే మన లోపల స్పందనలన్నీ మారిపోతాయి ప్రాబ్లం వచ్చినప్పుడు. ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం అదే ప్రాబ్లంలోనే ఉంటాం. కానీ సరిగ్గా మనం అర్థం చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి మరుక్షణమే బయటకు వస్తాం. ఆవిడ ఏమనుకుందంటే, నా లోపల ఇవన్నీ రావడానికి, హెల్త్ ఇష్యూస్ రావడానికి, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోవడానికి, ఓకే, వీటన్నింటికి కారణము ఆవిడ అనుకునేటువంటి పర్సెప్షన్ వేరు. ఇది కనిపెట్టక మునుపు. ఓకే, మనం నెక్స్ట్ దాంట్లో తెలుసుకుంటాం. సో ఆవిడ సహాయం కోసం తన బీమా సంస్థను పిలిచింది మరియు లాస్ ఏంజల్స్లోని హోప్ హౌస్కు సూచించబడింది. తన ఇంటిలో 2 వారాల స్వీయ ప్రతిబింబం తర్వాత ఆమె తన ఆలోచనలో ఎపిఫనీని అనుభవించినట్లు నివేదించబడింది. ఇది దీర్ఘకాలంగా ఉన్న నమ్మకాల యొక్క హానికరమైన ప్రభావాలను సవాలు చేయడానికి మరియు తగ్గించడానికి ఆమెకు ఒక మార్గాన్ని అది సృష్టించబడింది. ఇక్కడ ఒక ప్రాసెస్ని ఆమె గోత్రు అయినప్పుడు కొన్ని విషయాలను రియలైజ్ అయింది తను. ఓకే, ఆవిడ సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. తన లోపల ఇంత నేను గోత్రు అవుతున్నాను కదా, ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతోంది. ఈ ప్రాసెస్లోనే చాలా థింగ్స్ని ఆవిడ గోత్రు అవుతారనమాట. ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఏమవుతుందంటే, అంతవరకు ఉన్నటువంటి మన బిలీఫ్ సిస్టమ్ కానీ, మన ఎమోషన్స్ కానీ, మన థాట్స్ కానీ, అంటే మన నమ్మకాలు కానీ, మన భావావేశాలు కానీ,
మన ఆలోచనలు కానీ అన్నీ మారిపోతాయి. దాని యొక్క ప్రతిస్పందనలు నెగిటివ్ వేలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఈవిడ ఆ ప్రాసెస్లు అన్నింటిలోకి చాలా డీపర్ జర్నీ చేస్తూ 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 ఆవిడే ఒక ప్రాసెస్ని కనిపెట్టేసింది. సో మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు చేసేటువంటి ప్రాసెస్కి సింపుల్గా ది వర్క్ లేదా బైరాన్ కేటీ ప్రాసెస్ అనేటువంటి పేరుతో వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఓకే, దీని నుంచి ఈ భూమండలం మీద మీరు ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేస్తుంది అనమాట. ఈ 4 క్వశ్చన్స్లో మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది, అది ఏ ప్రాబ్లం అయినా సరే. ఓకే, నెక్స్ట్ 1986 దీంట్లో ఈ ఇయర్లో ఆవిడ ఒక కనుక్కున్న విషయాన్ని చెప్తోందనమాట. నేను నా ఆలోచనలను విశ్వసించినప్పుడు నేను ఇది కనుక్కున్నాను, నేను బాధపడ్డాను. అంటే ఈ ప్రాసెస్లో, ఇప్పుడు మనం చేసేటువంటి ఈ ప్రాసెస్లో ఆవిడ చేసేటువంటి వర్క్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు నేను ఈ మేడం వల్ల బాధపడ్డాను అని నేను చెప్పాను అనుకో, ఆవిడ ఏం చేస్తుందంటే ఆ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి అర్థమైపోతుంది, ఆవిడ నన్ను బాధ పెట్టలేదు, నేను నా వల్లే నేను బాధపడ్డాను అనేటువంటి రియలైజేషన్ని తీసుకొచ్చేస్తుంది. అంటే ఆ జర్నీ చాలా కోర్ జర్నీకి తీసుకెళ్తుంది, డీపర్ జర్నీకి తీసుకెళ్తుంది. ఓకే, మనం ఏది సఫర్ అవుతున్నా, మన నమ్మకాలు ఎలా ఉన్నా, మన ఎమోషన్స్ ఎలా ఉన్నా, వీటన్నింటినీ పూర్తిగా క్వైట్ అపోజిట్గా మనం వేరే పర్సెప్షన్లో మనం చూడగలుగుతాం అనమాట. ఈ ప్రాసెస్లో తను ఏమంటుందంటే దీన్ని సెల్ఫ్ ఎంక్వైరీ, దీన్ని మన లోపలికి చేసే జర్నీ అనమాట. మనం రమణ మహర్షులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా ప్రాబ్లం చెప్తే ఒక దరిదాపుగా ఉంటుందన్నమాట. సేమ్ ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళి ఏ ప్రాబ్లం చెప్పినా అన్నీ విన్న తర్వాత నువ్వెవరని అడుగుతారు ఆయన. ఆ ఒక్క క్వశ్చన్తో మొత్తం టర్న్ అరౌండ్ చేసేస్తాడు. ఇక్కడ కూడా అంతే, ఈవిడ 4 క్వశ్చన్ల తర్వాత 3 క్వశ్చన్ల తర్వాత 4th క్వశ్చన్ టర్న్ అరౌండ్ అవుతుంది. ఆయన ఫస్ట్లోనే చెప్పేస్తాడు. సరే కానీ ఒక అతను వెళ్ళి చెప్తాడు, స్వామి నేను చాలా బాధల్లో ఉన్నాను, ఈ జీవితం అంతా నరకంగా అనిపిస్తుంది, ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు, ఎంత ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయో, ఎంత ప్రాబ్లం ఉందో మా ఫ్యామిలీలో, అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ క్వశ్చనే చెప్తాడు, అసలు నువ్వెవరు అనగానే రమణ మహర్షులు వారు అడిగిన క్వశ్చన్కు ఆయనకు అర్థమైనటువంటి భాషలో నా పేరు ఇదని చెప్తాను. అరే నాయన నేను నీ పేరు అడగలేదరా, నువ్వెవరు? వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్తాను. నేను మీ తల్లిదండ్రుల పేర్లు అడగట్లేదు, నువ్వెవరు? నాది ఈ ఊరు. అరే బాబు నేను నీ ప్లేస్ అడగట్లేదు, నువ్వెవరు? అసలు నువ్వెవరో తెలుసుకో, మొత్తం పోతుందంటాడు. ఆయన ఫస్ట్ క్వశ్చన్లోనే టర్న్ అరౌండ్ చేసేస్తాడు రమణ మహర్షి. ఈవిడ 3 క్వశ్చన్ల తర్వాత 4th క్వశ్చన్ని టర్న్ అరౌండ్ చేస్తుంది. బైరాన్ కేటీ తన యొక్క ఎక్స్పీరియన్స్ అంతటిని ఆమె పుస్తకం లవింగ్ వాట్ ఈజ్, ఈ పుస్తకాన్ని మనం చదవాలి. అంటే సో మెనీ ఎగ్జాంపుల్స్ అనమాట. తను ఎంతోమంది క్లయింట్స్ని తను డీల్ చేసిన విషయాలన్నీ ఉంటాయి. మనము అవి చదివినప్పుడు ఏమవుతాయంటే మరింత డీపర్గా అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆవిడ ప్రాసెస్ని నేను ఒకటి చదివిన తర్వాత నాకు ఎంతైతే అర్థమవుతుందో అంత మాత్రమే కదా నేను చెప్తాను, అంతకు మించి చెప్పలేను, అంతకు తక్కువ కూడా చెప్పలేను. ఓకే, నేను ఏదైతే అర్థం చేసుకున్నానో అదే నేను మాట్లాడుతున్నాను మీ దగ్గర. కానీ మీరు ఆ పుస్తకం చదివినప్పుడు ఆవిడ యొక్క వీడియోస్ చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చూసినప్పుడు మీకు చక్కగా అన్ని విషయాలు అర్థమవుతాయి. అందులో మనం దాని సూక్ష్మమైనటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకుంటాం. అవి మన లోపల ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. ఈ స్వీయ విచారణ, ది సెల్ఫ్ ఎంక్వైరీ వర్క్ మెథడ్ కెన్ ఆల్సో బి అప్లైడ్ టు ఇష్యూస్ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. మాస్టర్స్, ఈ ప్రాసెస్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ప్రాసెస్ ఫైల్ పెట్టవా? ఇక్కడికి ఎవరైనా ఒకరు వస్తారా? ఎనీ ప్రాబ్లం, మీకు ఏ ప్రాబ్లం అయినా ఉండని ఒక పర్సన్, అది మీరు రండి మేడం. యా ప్లీజ్, ఒక చైర్ ఇవ్వండి మేడం. నేను ఎంత థియరీ చెప్పినా మీకు
అర్థమయ్యేది చాలా తక్కువ. అదే ప్రాక్టికల్గా ఉందనుకోండి మీకు చాలా చక్కగా ఈజీగా అర్థమవుతుంది. ఒక మైక్ ఇవ్వండి, కార్డ్లెస్ మైక్. మనం ఆవిడ 4 క్వశ్చన్స్ ఏంటనేది ఫస్ట్ చూద్దాం, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి, నాకు ఒక సమస్య ఉందని నేను చెప్పాను అనుకోండి, అది సత్యమేనా? ఓకే, నాతో పాటు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అది సత్యమేనా? అది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ యూ అబ్సల్యూట్లీ నో దట్ ఇట్స్ ట్రూ అంటే ఇది నిజమని మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారా? అది నిజమని 100% మీరు నమ్ముతున్నారా? 100% మీరు తెలుసుకోగలరా? మూడో క్వశ్చన్, మీరు ఆ ఆలోచనను విశ్వసించినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? ఏమి జరుగుతోంది మీ లోపల? అంటే మీ లోపల ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి మీ లోపల? అది మీరు 100% సత్యము అని నమ్మినప్పుడు మీ లోపల ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఆ చర్యకి ఎటువంటి ప్రతిచర్యలు మీ లోపల జరుగుతున్నాయి అన్న థర్డ్ క్వశ్చన్. ఈ ఆలోచనే లేదనుకో, అసలు మీరెవరు? ఈ 4 క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు కూడా మీకు అర్థం కాదు, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకే మేడం, ఒక 1 minute మీ గురించి చెప్పండి మేడం. ఓకే, నా పేరు పార్వతీదేవి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. 12 సంవత్సరాలు పైగా నేను ధ్యానం చేస్తున్నాను అనమాట. యా, ఓకే, రైట్ మేడం. అంటే ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని చేయడానికి మీరు ఎంచుకున్నటువంటి ప్రాబ్లం ఏంటి? అంటే ఏ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు? ప్రస్తుతానికి నాకు ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందంటే, ప్రాబ్లం వచ్చింది దానికి నాకు నేనే సొల్యూషన్ చేసుకొని అది క్లియర్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కువగా ఎవరిని అడిగి కూడా దాన్ని సమస్య పరిష్కారం చేసుకోను. మ్యాక్సిమం ఆ సమస్యని దీంట్లో నేను చాలా కనెక్ట్ అయి ఉన్నాను. ప్రశ్న వస్తుంది, ఆ సమస్య తీరిపోతుంది, దానికి సొల్యూషన్ నేనే చూసుకుంటాను. మళ్ళీ అక్కడికక్కడ ఆ రోజే క్లియర్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ సమస్య రెడీగా ఉంటుంది, దాన్ని కూడా అలాగే ఉంటుంటాను. ఇప్పుడు మీరు ఏ సమస్యను డీల్ చేయాలనుకుంటున్నారు? మీ సమస్య నాకు తెలియదు కదా, మీరు ఏది డీల్ చేయాలనుకుంటున్నారు? యా ప్లీజ్ కమ్. అవును, ఎస్, రండి, మీరే రండి. తనకి ఇవ్వండి మేడం. మీ పేరు? నా పేరు మల్లికార్జున. ఓకే, మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? 2003 నుంచి. 2003 నుంచి. ఓకే, మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి? నాకు గ్రూప్ 1 కలెక్టర్ కావాలని నాకు ప్రాబ్లం. అది రాస్తున్నాను, ఎక్కడ ప్రాబ్లం జరుగుతున్నాయి నాకు అర్థం కాదు. గ్రూప్ 1 కలెక్టర్గా మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారు, అది రావట్లేదు, సో మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, రైట్. సో మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కానీ మీరు ఎగ్జామ్స్లో మీకు రిజల్ట్ పాజిటివ్గా రావట్లేదు, దానికి మీరు బాధపడుతున్నారు, అవునా? మా ఫ్రెండ్స్ అందరూ ఎస్పీలు అయ్యారు, నాకు ఎందుకు రాలేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు నాకు ప్రాబ్లం. ఓకే, సో ఇది ఈ మాస్టర్కి ఉన్నటువంటి పెయిన్. ఓకే, లోపల ఇదే విషయాన్ని మనం ఈ 4 క్వశ్చన్స్లో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది నిజమేనా అడుగుతున్నారు, చెప్పండి సార్. నిజమేనా అని వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు సమాధానం చెప్పాలి. అవునవును నిజమే. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను ఎగ్జామ్స్ రాశాను కానీ రిజల్ట్ నాకు అనుకూలంగా రాలేదు, సో నేను ఫీల్ అవుతున్నాను, అంటే పెయిన్గా ఉంది, నాకు బాధగా ఉందని చెప్తున్నారు కదా. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అది సత్యమేనా అని అడుగుతున్నారు. సత్యమే, రైట్, సత్యమే. వాళ్ళు జస్ట్ అడుగుతున్నారు అంతే. ఓకే, సత్యమే. రెండో క్వశ్చన్ ఏంటండి? అది 100% సత్యమేనా? మీరు చెప్తున్నది ఖచ్చితంగా ట్రూ, రైట్. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పారు? సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పారు? ఈయన 100% ఖచ్చితంగా ట్రూ అని చెప్పారు. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, దీన్ని మీరు నమ్మారు కదా పూర్తిగా,
దీన్ని నమ్మినప్పుడు మీ లోపల ఏమేమి జరుగుతుంటాయి చెప్పండి ఒకసారి. అంటే లైక్ ఇప్పుడు నేను గ్రూప్ 1 రాయలేదు, ఇందాకే చెప్పారు కదా మీరు, మా ఫ్రెండ్స్ అందరూ ఎస్పీలు అయిపోయారు ఇవన్నీ. సో మీ లోపల ఏమేమి ఎమోషన్స్, ఏమేమి థాట్స్ ఆ టైంలో మీకు రైజ్ అవుతుంటాయి చెప్పండి ఒకసారి. అంటే రైజ్ అవుతుంటే మనము తొందరగా వాళ్ళు చేసే విధానం అంటే మనం ఇంకా పాజిటివ్గా సర్వీస్ చేయాలి కదా, ఇక్కడ ఇంకా నాకెందుకు ఆపుతున్నారు మాస్టర్లు అనేది నాకు బాధ. మాస్టర్లు ఎందుకు ఆపుతున్నారు? ఇంకా లోపల మీ ఎమోషన్స్ ఏముంటాయి అంటే ఇంకా మనము ఈ సర్వీస్లో ఉంటే ఇక్కడ చెప్పే వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ప్రజలకి మనము సేవ చేయాలి కదా, మన అట్లా వాళ్ళు లేరు కదా, వీళ్ళంతా అంత కరప్షన్ ఎక్కువ ఉంది అని నాకు. మనం ఉంటే నిజాయితీగా చేసి ప్రజలు ఒక స్వచ్ఛ భారత్ అంటారు కదా, మోడీ నుంచి అన్ని ఆల్ ఇండియా తిరిగారు. తిరిగితే ఎక్కడ చూసినా చెత్త ఇదంతా, ఈ ఐఏఎస్లు ఏం చేస్తున్నారు వీళ్ళు, మన అట్లా వాళ్ళు నిజాయితీగా మెడిటేషన్ మాస్టర్లు పోతే పాజిటివ్గా మనం చేసి చూపించు కదా, నాకు బాధ. ఇది రానప్పుడు ఇంకా మీరు ఏమని లోపల ఫీల్ అవుతూ ఉంటారు? అంటే మీ ఎమోషన్స్ అంటే నా ప్రకృతి ఒక అవకాశం ఇస్తే నేను చేసి చూపిస్తా కదా, మనం మన అట్లా వాళ్ళు పరిపాలనా అధికారులు ఉండాలని నా మెడిటేషన్ అంతే. ఓకే, వెరీ గుడ్, చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఈ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది రాలేదు కదా, మీరు ఇంత మంచి పని చేయాలనుకుంటే రాలేదు కదా, రానప్పుడు మీ లోపల ఏ ఎమోషన్స్ వస్తుంటాయి చెప్పండి ఒకసారి. అంటే ఇంకా అవకాశం ఉంది కదా, ఇంకొకసారి చూసి ఇంకా ఫైనల్గా ట్రై చేద్దామని ఉన్నాయి. వెరీ గుడ్, నో ప్రాబ్లం. అయితే మీరు ట్రై చేస్తారు, రాలేదు, రానప్పుడు మీ లోపల ఎమోషన్స్ ఏముంటాయి? పెయిన్ కానీ ఇంకా లోపల ఏం ఫీల్ అవుతుంటారు మీరు? అంటే ఇంక మనకి ప్రకృతిలో ఏమన్నా అవకాశం ఉంటుందేమో ఇంకా ఆలోచిస్తాం. ప్రకృతిలో ఇంకేమైనా అవకాశం ఉంది, అది ఎలాగ ఆలోచిస్తారు? ఇది రానప్పుడు మీ లోపల కలిగే ఎమోషన్స్ ఏంటి? అంటే ఎమోషన్ అంటే మనకి మెడిటేషన్లో ఖచ్చితంగా వస్తుందని విజయం చూసేసిన. వచ్చే సంగతి పక్కన పెడదాం, ఇప్పుడు రాలేదు కదా, రానప్పుడు లోపల ఏం జరుగుతూ ఉంటాయి? మీ యొక్క భావావేశాలు ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి. అంటే బాధ అంటే కొంచెం బాధ ఉంటుంది, మళ్ళీ పాజిటివ్గా మెడిటేషన్ చేస్తే మళ్ళీ న్యూట్రల్ అయిపోతుంది. బాధ ఉంటుంది, ఇంకా ఏముంటాయి? ఇంకేముండవు, బాధ అనిపిస్తుంటుంది, రైట్? ఈ 3 క్వశ్చన్ల వరకు అందరికీ సర్వసాధారణంగానే ఈ పర్సన్ ఏదైతే చెప్పారో అదే విషయాలు అందరికీ అలానే అనిపిస్తాయి. ఈ 4th క్వశ్చన్ ఏదైతే ఉందో అదే టర్న్ అరౌండ్ క్వశ్చన్. అర్థమవుతుందా? రమణ మహర్షుల వారు ఫస్ట్లోనే ఆ ప్రాసెస్ని చేస్తారు. బైరాన్ కేటీ దగ్గర 4th క్వశ్చన్ దగ్గర ఈ క్వశ్చన్ టర్న్ అరౌండ్ అవుతుంది. ఇదే పర్సన్ ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. హౌ డు యూ రియాక్ట్? వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బిలీవ్ దట్ థాట్? 3rd క్వశ్చన్ అయిపోయిన తర్వాత 4th క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? హూ వుడ్ యు బీ వితౌట్ ద థాట్? అంటే ఈ ఆలోచన అనేది లేకుండా మీరు ఎవరు? మీకు తెలుసు కానీ మామూలుగా తెలియదు కదా. ఓకే, అంటే ఆ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈయన ప్రాబ్లం గ్రూప్స్ గురించి, తన ఎగ్జామ్ గురించి, తన రిజల్ట్ గురించి ఈయన ప్రాబ్లం. అలానే ఇంకొకరికి రిలేషన్షిప్స్ ప్రాబ్లం, ఇంకొకరికి ఫినాన్షియల్ ప్రాబ్లం, ఇంకొకరికి ఎదుటి వాళ్ళు నన్ను ఏదో చేశారు అనేటువంటి ప్రాబ్లం, ఇంకొకరికి ఇంకొక ప్రాబ్లం. ఓకే, ఇదంతా కూడా సేమ్ ఈ యొక్క దీన్ని టర్న్ అరౌండ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే వాళ్ళకి సింపుల్గా అర్థమవుతుంది ఇదంతా నేను కాదు అని. మరి ఏంటి నువ్వు? వాట్ యు ఆర్. ఈ వాట్ యు ఆర్ అన్నప్పుడు ఈ మైండ్ నుంచి, ఈ హార్ట్ నుంచి ఆ ప్రతిస్పందనలు, ప్రతిచర్యలు మారిపోతాయి. ఇప్పుడు మీ పేరేమన్నారు? మల్లికార్జున్. మల్లికార్జున్ సార్ చెప్పినప్పుడు మల్లికార్జున్ సార్ ఏం చెప్తున్నారు? సార్, నేను ఎంతో సర్వీస్ చేయాలనుకుంటున్నాను సొసైటీకి, అది వస్తే ఎంతో చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఆ థాట్స్లో వెళ్ళిపోయారు, జర్నీ చేస్తున్నారు. ఆయన తన మైండ్ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు ఇవన్నీ, తన హృదయం నుంచి ఎంతో పెయిన్ వస్తుంది. అరే, ఇంత మంచి చేద్దాం అనుకుంటున్నాను, నాకెందుకు రావట్లేదు అది. ఓకే, ఈ హార్ట్ నుంచి ఎన్నో రకాల ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి. మన మైండ్ నుంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి,
నెగిటివ్ థాట్స్ వస్తాయి. అలానే మన హార్ట్ నుంచి పాజిటివ్ ఎమోషన్స్ వస్తాయి, నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి. ఓకే, అయితే ఇది మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మనకున్నటువంటి విజ్డమ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు తనే ఒక ఆలోచనని చెప్పారు ఈ ప్రాసెస్లో. సార్ ఇది ఒకవేళ రాకపోయినా నేనంటూ చేసేది ఏదో ఉంటుంది కదా అని. ఇది అందరికీ ఉండదు. అందరూ ఏం చేస్తారంటే అదే విషయంలోనే కొట్టుకుపోతూ ఉంటారు, అదే విషయంలోనే జర్నీ చేస్తూ ఉంటారు, అదే విషయంలోనే వాళ్ళు ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. ఆ సఫరింగ్లోనే వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ని గోత్రు అవుతారు. శారీరక సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, అన్ని సమస్యలతోటి వాళ్ళు అలానే కంటిన్యూ జర్నీ చేస్తుంటారు. అర్థమవుతుందండి? సో ఇక్కడ ఎవరెవరికి ఏ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్కి సింపుల్ సొల్యూషన్ ఈ ప్రజెంట్ మూమెంట్లో సొల్యూషన్ అన్నమాట ఇది. ఈ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే మన యొక్క పర్సెప్షన్, మనము ఇటువైపు నుంచి చూస్తున్నాం, ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆపోజిట్ పర్సన్ వైపు నుంచి మనం చూస్తాం. మన పర్సెప్షన్ మారిపోతుంది. ఎప్పుడైతే మన పర్సెప్షన్ మారిపోతుందో ఈజీగా ఆ సొల్యూషన్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. ఓకే, ఒకసారి మనం కళ్ళు రెండు మూసుకుందాం. ఒక 5 minutes ఈ ప్రాసెస్ని చేద్దాం. Close your eyes, please. Whatever మీకున్నటువంటి ఏ ప్రాబ్లం అయితే మీరు ఇది మాకు ఒక సమస్య అని మీరు ఫీల్ అవుతున్నారో ఆ సమస్యని మనం తీసుకుందాం. ఓకే, ఇందులో మనకు చెప్పుకున్నాం మనం 4 questions. ఫస్ట్ క్వశ్చన్ మనం అప్లై చేద్దాం. మనం అనుకుంటున్నటువంటిది ఏ ప్రాబ్లం గురించి అయితే మనం అనుకుంటున్నామో ఆ ప్రాబ్లం సత్యమేనా? ఫస్ట్ క్వశ్చన్. ఆ ఫస్ట్ క్వశ్చన్కి మన కళ్ళ ముందు ఒక ప్రాబ్లం కనబడుతుంటుంది. మనం దాన్ని ఏమనుకుంటామంటే ఎస్, దిస్ ఈజ్ ట్రూ అనుకుంటాం. సెకండ్ క్వశ్చన్, కెన్ యూ అబ్సల్యూట్లీ నో దట్ ఇట్స్ ట్రూ? అది 100% మనం చెప్పగలమా అది ట్రూ అని, సత్యమే అని? ఎస్, అది 100% ట్రూయే. ఎందుకంటే దానివల్ల ఎన్నో గోత్రు అవుతున్నాము. ఓకే, ఈ ఆలోచనను మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? ఏం జరుగుతుంది లోపల? అంటే ఈ ప్రాబ్లంని మనం 100% మనం నమ్మినప్పుడు మన ఆలోచనలు, మన యొక్క భావావేశాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి చూడండి, ఇక్కడే మొత్తం దాని యొక్క ప్రతిచర్యలన్నీ మనకు కనబడతాయి. మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మన ఎమోషన్స్ యొక్క జర్నీ అంతా ఎలా ఉంది, ఇంటర్నల్గా ఏమేమి జరుగుతుంది ఈ ప్రాబ్లమ్ని మనం ఫీల్ అయినప్పుడు. ఈ థర్డ్ పాయింట్, మనం ఒక్కొక్కరి జర్నీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్లో మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రాబ్లం గురించి అయితే మనం ఇంతసేపు ఇది చేశామో ఆ ఆలోచనే దాన్ని పక్కన పెడితే మనం ఎవరం అసలు? ఈ ఆలోచన లేకుండా మీరు ఎవరు అసలు?
ఈ ఆలోచన గురించి మీరు చెప్పినప్పుడు ఇంత ఒక ప్రపంచమే నడుస్తుంది. ఆ కంప్లీట్ ఆ థాటే, కోర్ థాటే, ఏ ప్రాబ్లం అయితే మీరు చెప్తున్నారో ఆ థాటే తీసి పక్కన పెట్టేస్తే అసలు మీరు ఎవరు? మనం స్లోగా మనం దీని నుంచి బ్యాక్ వచ్చేద్దాం. ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఈ మాస్టరు ఈ 4 క్వశ్చన్స్ రూపంలో మనం ఏ సమస్యతో ఉన్నామో ఆ సమస్యకి మనమే సమాధానాన్ని తెలుసుకునే చేస్తుందన్నమాట. మన కోర్ ఎసెన్స్ని మనకు తను పరిచయం చేస్తుంది. మనమందరం మెడిటేటర్స్ కాబట్టి వెంటనే మనకు సొల్యూషన్స్ తెలుస్తున్నాయి. నాన్ మెడిటేటర్స్కి సొల్యూషన్స్ తెలియవు. ఈ మాస్టర్ ప్రాబ్లం చెప్తున్నప్పుడే సొల్యూషన్ కూడా చెప్పాడు. నిన్న మీ పేరేం పేరు సార్? శివాజీ గారు తన ప్రాబ్లం చెప్తున్నప్పుడే తన సొల్యూషన్ కూడా చెప్పారు ఆయన. మెడిటేటర్స్కి చాలా సులభం. ఈ ప్రాసెస్లన్నీ మెడిటేటర్స్కి చిన్న ప్రాసెస్లు ఇవి. ఒక నాన్ మెడిటేటర్కి జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం లేని వాళ్ళకి వాళ్ళ సమస్యలు చాలా పెద్దవి. వాళ్ళు ఆ సమస్యల్లో తమ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. జస్ట్ ఈ 4 క్వశ్చన్స్ ద్వారా కొన్ని కోట్ల మంది వాళ్ళ జీవితాలని బాగుపరుచుకున్నారు. ఆ మాస్టర్కి, బైరాన్ కేటీ మాస్టర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రాసెస్ని నేను ఒకానొక టైంలో నేను యూజ్ చేశాను. ఆ టైంలో నేను చాలా ఈ వ్యక్తి నన్ను బాధ పెట్టాడు అని నేను ఫీల్ అవుతున్నాను. నేను ఒక పర్సన్ మీద ఈ ప్రాసెస్ చెప్తే నాకు కోపం వచ్చింది. నీ బోడీ ప్రాసెస్లో నువ్వు ఆల్రెడీ నేను పెయిన్ ఫీల్ అవుతుంటే మళ్ళీ అది కరెక్ట్ కాదా, 100% నమ్ముతావా, అన్ని అవల మాటలు మాట్లాడతావు ఏంటి? నా ఫ్రెండ్ ఒకడు అడిగాడు అనమాట. ఇప్పుడు ఇది ప్రాసెస్ నాది కాదు, నా మీద నువ్వు కోపడకు, నువ్వు జస్ట్ నేను ఈ 4 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పు, ఊరికే సమాధానం చెప్పు అన్నారు. ఏంటి అడుగు అంటే, ఇప్పుడు నీ నొప్పికి కారణం ఒక వ్యక్తి అని చెప్తున్నావు, ఓకే, అది సత్యమేనా? సత్యమే కదరా అని సీరియస్ అవుతున్నాను. సీరియస్ అవ్వకు, ప్రశాంతంగా చెప్పు. 100% కరెక్టేనా? 100% కరెక్టేనా? నువ్వు నమ్ముతున్నావా? నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? 100% కళ్ళకు కనపడుతుంది కదరా, ఆ పర్సన్ వల్లే కదా ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, నీకు కూడా తెలుసు కదా. ఎస్, ఓకే, 2వ పాయింట్ దగ్గర ఉన్నావు, ఓకే, రైట్. నీ లోపల ఏమనిపిస్తుంటుంది? నీ థాట్స్ ఎలా ఉంటాయి? నీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఆ అబ్బాయి అడుగుతున్నాడు అన్నమాట, నా ఫ్రెండ్. ఎలా ఉంటాయి ఏంటి? నా మీద ఇంత నమ్మక ద్రోహం చేసినప్పుడు, నన్ను ఇంత నమ్మించి మోసం చేసినప్పుడు, నన్ను వాడిని ఖచ్చితంగా చంపేయాలి, కొట్టాలి, తిట్టాలి, నరకాలి, ఇలాంటి వైలెంట్ థాట్స్ అన్నీ వస్తున్నాయి నాకు అని చెప్పాను. ఇంకా ఏమొస్తాయి? ఇంకేమొస్తాయంటే చాలా కోపం వస్తుంది. ఇంకా ఏమొస్తుంది? వాడు అడుగుతూనే ఉన్నాడు అనమాట, నీ లోపల ఇంకా ఏమొస్తున్నాయి, ఇంకా ఏమొస్తున్నాయి, ఇంకా ఏమొస్తున్నాయి అని చెప్తూనే ఉన్నాను. బాధ వస్తుంది, ఇంకా ఏమొస్తున్నాయి అంటాడు. అరే ఇంకా ఇంతకంటే ఏముంటాయిరా, అన్నీ వచ్చేసినాయి కదా, ఇంకేముంటాయి రావడానికి? లోపల చాలా ప్రతి క్షణం మంటగా ఉందిరా, లోపల పెయిన్ఫుల్గా ఉంది ఇది. ఓకే, రైట్. చూడు, నువ్వు చెప్తున్నావు ఒక వ్యక్తి వల్ల నేను ఇబ్బంది పడ్డానని. 2వ పాయింట్లో ఇది 100% కరెక్ట్ అని చెప్తున్నావు. 3rd పాయింట్లో దీనివల్ల నీ లోపల ఏం జరుగుతుందంటే నీ థాట్స్ని, నీ యొక్క ఎమోషన్స్ని ఎలా ఉన్నాయో చెప్తున్నావు. ఓకే, ఈ ఎంటైర్ సిచ్యువేషన్ని పక్కన పెడితే నువ్వెవరు అని అడిగాడు. అంతే, ఒక్కసారిగా ఏం లేదు అసలు. అది పక్కన పెడితే ఇంకేముంది? దాంతోనే జర్నీ చేస్తున్నాను నేను కంటిన్యూస్గా. మిగతా ఉన్న మహాప్రపంచాన్ని అంతా నేను 0.1% కూడా అందులో జీవించట్లేదు. నేను మొత్తం ఈ ప్రాబ్లం అనేది చాలా చిన్నది యాక్చువల్గా. అంటే ఇప్పుడు చాలా చిన్నదిలే, అప్పుడు చాలా చిన్నది కాదు. అప్పుడు 99% అదే ఉంది నా జీవితంలో, 1% కూడా లేదు. సో మాస్టర్స్, ఈ ప్రాసెస్ మన కోర్ ఎసెన్స్కి మనల్ని కనెక్ట్ చేసేటువంటి ప్రాసెస్. తర్వాత ఇదే ప్రాసెస్లోనే ఆ అబ్బాయి ఇంకొకటి చెప్పారు. నీ సైడ్ నుంచి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరైతే, ఏ వ్యక్తి వల్ల అయితే నువ్వు ఇబ్బంది పడ్డావు, బాధపడ్డావు అని చెప్తున్నావో, అతని వైపు నుంచి ఇప్పుడు నువ్వు ఆలోచించు. నీ లోపల సరి చేసుకోవాల్సినవి ఏమున్నాయని. నా లోపల సరి చేసుకోవాల్సిన పాయింట్స్ రాస్తే 10 వచ్చాయి.
ఓ మై గాడ్, ఇన్ని సరి చేసుకోవాల్సినవి నాలో పెట్టుకొని నేనేమో ఎదుటి వ్యక్తిని ఇలా ఫీల్ అవుతున్నానా? ఫస్ట్ నా లోపల ఉన్నవి నేను సరి చేసుకోవాలి కదా. ఆ 10 పాయింట్లు తేలే. ఆ 10 పాయింట్లే అసలైన సొల్యూషన్. మనం ఎప్పుడు మన ప్రాబ్లం గురించి మన వైపు నుంచి ఆలోచిస్తాం తప్ప, ఈ ప్రాబ్లం ఇలా జరుగుతోంది అంటే కనుక ఎదుటి వాళ్ళ యొక్క పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఎదుటి వాళ్ళ పర్సెప్షన్ నుంచి, వాళ్ళ కోణం నుంచి మనం చూసినప్పుడు మన లోపల సరి చేసుకోవాల్సిన క్వాలిటీస్ అన్నీ కనబడతాయి. అవి మనం సరి చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాయిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఊరికే దీనికి ఈ ప్రాసెస్కి సంబంధం లేదు, ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. స్వామి శివానంద గారు ఉన్నారు. ఎంతమందికి తెలుసు స్వామి శివానంద? ఓకే, 2-3. ఓకే. అబ్దుల్ కలాం గారు ఎంతమందికి తెలుసు? ఓకే, ఇంతమందికి తెలుసు. ఈ అబ్దుల్ కలాంకి గురువు అయిన స్వామి శివానంద గారు ఋషికేశ్లో ఈయన ఆశ్రమం ఉంటుంది. అక్కడ చాలా అద్భుతమైనటువంటి ధ్యాన స్థితి కుదురుతుంది ఎవరికైనా. ఆయన ఎప్పుడు చాలా తపస్సులో ఉండేవారు. ఆయన దగ్గరకు వచ్చి అబ్దుల్ కలాం గారు ఆయన ప్రవచనాలు వింటూ కూర్చునేవారు. ఒకరోజు పిలిచి ఆయన్ని, ఎవరు నువ్వు, యాడ్ నుంచి వచ్చావు, ఎందుకు ఎప్పుడు ఆ మూలం కూర్చొని బాధపడుతున్నావు అంటాడు. స్వామి, పైలట్ అవ్వాలని పెద్ద కోరిక నాది, హైట్ తక్కువ అని వెనక్కి పంపించేశారు స్వామి. నా జీవితమే అది అనుకున్నాను, నా ప్రపంచమే అది అనుకుని బతికాను. అప్పుడు స్వామి శివానంద గారు చెప్తారు, నాయన నువ్వు ఇది అవ్వలేదు అంటే దీనికి మించింది నువ్వు చేయాల్సింది ఆకాశ గగనంలో ఎంతో ఉంది నాయన. నువ్వు పోయి నీ పని చేయి, నీ పని ప్రారంభించు అని చెప్తాడు. ఆయన చెప్పింది ఒక్క వాక్యం అంతే. ఆ వాక్యం పట్టుకొని వచ్చేస్తాడు ఆయన, హిమాలయాల నుంచి వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఆయనకి చిన్న జాబ్ వస్తుంది. ఫస్ట్ ఆ దాంట్లోకి ఎంటర్ అయిపోతాడు. అంచెలంచెలుగా ఈరోజు ఆయన పేరు చెబితే దాని ముందర మిసైల్ మ్యాన్ అనేటువంటిది వచ్చేసింది. అంటే గురువు ఎంత పాయింట్లో చెప్తారో చూడండి, అర్థమవుతుందా? రమణ మహర్షి గారు 4 క్వశ్చన్లు ఏం లేవు, సింగిల్ క్వశ్చనే. అసలు నువ్వెవరు ఫస్ట్, నువ్వు ఏమన్నా చెప్పు, నాకు నువ్వెవరు ఫస్ట్ అది చెప్పు, దాని తర్వాత మిగతా మాట్లాడంటాడు. నువ్వెవరో చెప్తే కనుక నీకేం ప్రాబ్లమే ఉండదు ఫస్ట్. అర్థమవుతుందా? సో మాస్టర్స్, బైరాన్ కేటీ మాస్టర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనము ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే మనకు సంబంధించి ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి జ్ఞానం అనేక పుస్తకాల్లో అద్భుతంగా ఉంది. పత్రి సార్ మనకు ఎంతోమంది మాస్టర్లను మనకు పరిచయం చేశారు, రైట్? ఆ పుస్తకాలన్నీ చదివినప్పుడు మనకు సొల్యూషన్స్ అద్భుతంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎవరైతే బుక్ స్టాల్స్ పెట్టారో ఆ మాస్టర్లందరికీ కాళ్ళు ముక్కలు. మనం ఆ పుస్తకాలు మోయడం ఎంత బరువు ఉంటుందంటే, మనమేమో సింపుల్గా 4-5 పుస్తకాలు తీసుకుపోతాం, కవర్ ఇస్తారు వాళ్ళు, పైగా ఆ కవర్లో పట్టుకుపోతాం. కానీ వాళ్ళు మోసి ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఈ 4 క్వశ్చన్లు తెలియక ఎంతోమంది నరకంలో జీవించిన వాళ్ళు ఉన్నారు. ఈ 4 క్వశ్చన్లు తెలుసుకునే జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నారు కొన్ని కోట్ల మంది. ఓకే, ఇలాంటి జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా ఇచ్చే పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి మాస్టరు ఖచ్చితంగా మనం స్వాధ్యాయానికి పత్రి సారు ఎంతో పెద్దపీట వేశారు. మనం ఆ పుస్తకాలు చదవాలి బాగా. ఓకే, వచ్చిన ప్రతి ఒక్కరూ పుస్తకాలు కొనుక్కోకుండా పొరపాటున కూడా వెళ్ళొద్దు ఇంటికి. మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇస్తే దయచేసి ఈ గోల్డ్ ఇవ్వడమో, లేకపోతే ఏదో డబ్బాలు ఇవ్వడమో, ఇంకోటి ఇవ్వడం చేస్తుంటారు కదా వాళ్ళ శక్తి స్తోమతను బట్టి. దయచేసి బుక్స్ ఇవ్వండి. ఓకే, ఎంత పెద్ద సమస్యనైనా ఓ 4 క్వశ్చన్లు మార్చేస్తాయి. నేను ఈ ప్రాసెస్ విన్నప్పుడు నిజంగా అరే, దాదాపు 2 సంవత్సరాలు నా సమయాన్ని వృధా చేసుకున్నా. ఈ 4 క్వశ్చన్లు లేదు, ఆ 2 సంవత్సరాలు ముందేసింటేవాడు అసలు ఆ టైమే వృధా అయ్యేది కాదు. అర్థమవుతుందా? సో మాస్టర్స్,
ఇంతటి మహా విజ్ఞానాన్ని అందించేటువంటి పుస్తకాలు. అందుకే పత్రి సార్ ధ్యానం తర్వాత స్వాధ్యాయానికి అంత పెద్దపీట వేశారు. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు పుస్తకాలు తీసుకోకుండా పొరపాటున కూడా వెళ్ళొద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చక్కగా ఈ ప్రాసెస్ని చేసుకున్నాం. అండ్ ఈరోజు ఎన్నో రోజు కొంచెం గట్టి చెప్పండి, బాగా జరుగుతుందా ప్రోగ్రామ్ అంతా? సో మధ్యాహ్నంతో మనం ప్రోగ్రామ్స్ అన్నిటినీ పూర్తి చేసుకొని ముగ్గుల పోటీలు తర్వాత కార్యక్రమాలన్నీ మనం చూసుకుంటాం. సాయంత్రం వరకు ఉన్నాయి అన్నింటినీ మనం చక్కగా చూసుకొని మనం వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. 10 o'clock స్వామీజీ వచ్చేస్తున్నారు కాబట్టి షార్ప్ 9:55 కల్లా అందరూ వచ్చేసేయాలి. ఓకేనా? మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడచ్చు. ఏదైనా నా ఫ్రెండ్ ఒకడు ఇంత చిన్న ప్రాసెస్తో నన్ను సమస్యలోంచి బయటకు తీసుకొచ్చేసాడు. ఓకే, మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు, వచ్చి మీరు మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.